అందరికీ నమస్కారం. మీరందరూ ఎలా ఉండండి? నేనైతే చాలా బాగున్నా, దేవుని దయతోటి. మీ దయ కూడా ఉంటే ఇంకా బాగుంటాను. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వచ్చేసి మనము కర్రీ గోంగూర. ఇగో లేత గోంగూర అండి, ఇట్లున్నది చూడండి. గోంగూర కట్ట, ఒక కట్ట తెంపి పెట్టినాను. ఈ కట్ట ఇగో గోంగూర మటన్, గోంగూర మటను ఈరోజు కర్రీ. ఉల్లిగడ్డలు వేసుకుందామండి. ఆయిల్ వేడండి. లేత గోంగూర అండి, చూపించినదండి మీకు. కట్ట ఇవ్వు, లేత గోంగూర చిన్న కట్ట. ఎంత బాగుందో, లేతగా అంటే లేతగా ఉంది. మటన్లోకి సూపర్గా ఉంటుందండి. ఉల్లిపాయలు వేగుతున్నాయి చూడండి, ఈ విధంగా వేగుతున్నాయి. ఇంకా కొంచెం ఎర్రబడాలి ఉల్లిగడ్డలు. ఈ స్టేజ్లో మటన్ వేసుకుందామండి. ఇప్పుడు పసుపు వేసుకుందామండి కొంచెం. ఇదిగోండి పసుపు. కొంచెం వేసుకూరలా పసుపు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఈ విధంగా కలుపుకొని కొంచెం సిమ్లో పెట్టేసి మగ్గనిద్దాము. మటన్ నుంచి వాటర్ వస్తుంది, వాటర్ మొత్తం ఇంకినంత వరకు. ఈ స్టేజ్లో అల్లం వెల్లిపాయ అండి, ఇగో ఫ్రెష్గా నూరుకున్నా, ఇప్పుడే మిక్సీ పట్టుకున్నాను. తీయొస్తలేదు. మటన్లోకి ఎప్పుడైనా కానీ అల్లం వెల్లిపాయ ఫ్రెష్గానే నూరుకొని వేసుకోవాలండి, బాగుంటుంది. ఇంకా కొంచెం వేస్తాను, స్పూన్కి రావట్లేదు సరిగ్గా. సరిపోతుందండి అది. ఇప్పుడు కలుపుకుందాము. ఇట్లా మంచిగా కలుపుకుందాము. రెండు నిమిషాలు ఈ మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు మటన్కి పట్టాలండి. కొంచెం 2 నిమిషాలు ఉంచుదాము. ఇప్పుడు కారం వేసుకుందామండి. 2 నిమిషాలు అయిపోయింది మనం అల్లం వెల్లుల్లి వేసి. కారం చిన్న టీ స్పూను, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, చాలా తక్కువగా మెంతి పొడి, కొంచెం కాశ్మీర్ రెడ్ చిల్లీ కలర్ కోసం అండి. ఉప్పు వేసుకుందాం. ఇక అన్నీ వేసేసి కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని మంచిగా 2-3 నిమిషాలు మంచిగా సిమ్లో ఉడకనియాలండి. ఇవన్నీ మనము మెంతి పొడి ఎందుకు వేసినామంటే, మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి మెంతి పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అందుకోసమని మెంతి పొడి వేసినాను. ఇప్పుడు వేయాలి మెంతి పొడి, తర్వాత వేస్తే బాగుండదు. మటన్లోంచి వచ్చిన వాటర్ మొత్తం ఎగిరిపోయింది చూడండి. ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం. టమాటా పెద్ద సైజు టమాటా ఒకటి, 2 పచ్చిమిరపకాయలు. ఇవి ఆయిల్లో అయితే తొందరగా ఉడికిపోతుంది. ఇవి ఆయిల్లో మగ్గనిద్దాము. సిమ్లో పెట్టుకోవాలండి మంట. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. సిమ్లో పెట్టినాను ఆల్రెడీ, సిమ్లో ఉంది మంట. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చూద్దామండి కర్రీ. చూడండి మంచిగా ఉడికింది టమాటా కూడా. మనం టమాటా పచ్చిమిరపకాయలు వేసినాం కదా, చూడండి ఎంత బాగా ఉడికింది. కొంచెం ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. హాట్ వాటర్ పోసుకుంటే బాగుంటుంది. హాట్ వాటర్ పెట్టినాను. ఇప్పుడే గోంగూర వేయొద్దండి, తర్వాత ఇది ఒక 80% ఉడికిన తర్వాత గోంగూర వేయాలి. ఇట్లా మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం మంట హైలో పెడతాను ఈ స్టేజ్లో.
ఇప్పటివరకు సిమ్లోనే ఉడికిందండి. ఇప్పుడు హైలో అంటే మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. హైలో కానీ మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. ఇక మూత పెట్టేద్దాం. ఇదిగోండి గోంగూర ఇక్కడ ఉడికిస్తున్నాను. ఉడుకుతుంది గోంగూర. చిన్న టమాటా 2 పచ్చిమిరపకాయలు వేసి ఉడకబెడుతున్నాను. ఇది ఉడికిన తర్వాత రుద్ది దాంట్లో పోసేటప్పుడు చూపిస్తాను. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. రిక్వెస్ట్ మీ అందరికి కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూద్దామండి కర్రీ. నీళ్ళు మొత్తం ఇంకా కొంచెం ఉన్నాయండి వాటరు. చూస్తాను ఈ స్టేజ్లో ఉడికిందా లేదన్నది. ఇంకా కొంచెం ఉడకాలండి, చూస్తాను తెలిసిపోతుంది. ఒక ముక్క పట్టి చూస్తాను. ఉడకాలి, కొంచెం ఉడకాలండి. ఇంకా కొంచెం ఉడకనిద్దాం. చూద్దామండి ఒక ముక్క ఉడికిందేమో చూసి గోంగూర వేద్దాము. కొంచెం ముదురు మాంసం టైం తీసుకున్నది. చూద్దాం. నీళ్ళలో వేసినండి, వేడి మీద చూడాలంటే చూడడానికి వస్తలేదు. కొంచెం ఉడకాలండి, ఇంకా కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఈ స్టేజ్లో మనం గోంగూర వేసుకుందామండి. మీకు కట్ట చూపించినా కదా, అటువంటి కట్టలు 2 కట్టల గోంగూర. ఇది చూడండి ఎంత అయిందో. ఇది గోంగూర వేసిన తర్వాత సిమ్లో పెట్టుకుందామండి. ఇది హైలో పెట్టద్దు, మీడియంలో పెట్టద్దు, సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. మంచిగా గోంగూర ముక్కకు పట్టాలి. చూడండి ఇంతే ఉండాలి గోంగూర, మరి ఎక్కువ గోంగూర కనపడవద్దు, బాగుండదు. ఇప్పుడు ఉడికిన తర్వాత మీకు గోంగూర పైకి కనపడుతుంది. మనం ఇప్పుడు వేసినాం కాబట్టి ఈ విధంగా ఉన్నది. ఇది సిమ్లో పెట్టి ఉడికించుకుందామండి. ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి మటన్తో పాటు, అయితే మనకు బాగుంటుంది కర్రీ. మూత పెట్టేస్తాను. ఇప్పుడు మనం గోంగూర వేసినాం కదండి. ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం చూసుకోవాలి. సరిపోకపోతే ఇప్పుడేనండి వేసుకోవడం. నాకైతే ఉప్పు తక్కువ పడ్డది. ఇదిగోండి ఉప్పు వేసుకుందాం. కల్లుప్పు అండి, ఇది చాలు. ఇది వేసి ఒకసారి ఇట్లా కలుపుదాము. ఇప్పుడు సిమ్లోనే ఉందండి మంట, కంప్లీట్గా సిమ్లోనే ఉడికించుకుందాం. చూద్దామండి కర్రీ ఉడికిందండి. నేను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నా. గోంగూర వేసిన తర్వాత అడుగు అంటనివ్వద్దండి, అడుగు తలగనియద్దు. తలిగితే మనకు ఆ టేస్ట్ పోతుంది, కర్రీ టేస్ట్ పోతుంది. కాబట్టి మధ్య మధ్యలో నేను కలిపినండి, నేను చాలాసార్లు కలిపినాను. ఇక ఫైనల్గా అయిపోయిందండి మన కర్రీ. ఇక కొత్తిమీర వేసేసుకుందాం. చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సూపర్గా వచ్చిందండి కర్రీ మాత్రం, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. సూపర్ అంటే సూపర్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. చాలా టేస్ట్ కూడా, ఉప్పు కారం కరెక్ట్ సరిపోయినాయండి, పర్ఫెక్ట్గా. అంత చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ మాత్రం. మీరు కూడా ఏ విధంగా చేసుకోండి, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది కర్రీ, సూపర్గా వచ్చిందండి. ఇక ఉంటానండి. దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి ప్లీజ్. రిక్వెస్ట్ మీ అందరికీ కూడా, చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలండి. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, మరొక మంచి వంటతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఫైనల్గా మన కర్రీ చూడండి, సూపర్ కలరు, సూపర్ టేస్ట్, సూపర్గా వచ్చిందండి. ఇక ఉంటానండి. ఇక మళ్ళీ చూపిద్దాం మరొకసారి అని మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. ఇదే విధంగా మీరు చేసుకోండి. లేత గోంగూర తీసుకోండి. నేను చూపించిన కట్టలు మీకు అలాంటి గోంగూర అయితే సూపర్గా ఉంటుందండి.